హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. నేను చేసిన పనికి వీడు శిక్ష అనుభవిస్తున్నాడా? ఏంటి శేఖర్ ఏం మాట్లాడటం లేదు? తన తండ్రి మాటలు పట్టించుకోకుండా రానా వైపే చూస్తున్నాడు శేఖర్. రానా నవ్వుతూ అరవింద్ ఎత్తిన చిన్నగా కొట్టి, ఇంకోసారి సైతానికే బచ్చాయని మూతి పగులుద్ది అంటాను. ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. ఏం చేస్తావు? నీ పని ఇప్పుడు కాదు, చెప్తానుండని చందన్ రూమ్కి వెళ్ళి, అమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జాగ్రత్త నాన్న. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? ఏం లేదు, ఆఫీస్ నుంచి తొందరగా రా, నీతో మాట్లాడాలి. రానా అనుమానంగా భూపతి గారి వైపు చూశాడు. అంత ముఖ్యమైన విషయం ఏం కాదు, కానీ ముందు నువ్వు నీ వర్క్ చూసుకొనిరా అని బయటికి నడిచాడు. ఏంటి నాన్న అలా ఉన్నారు? ఏమైంటుంది? ఆఫీస్ నుంచి ఎందుకు త్వరగా రమ్మన్నట్టు? ఏంటి సైతానికి బచ్చే, నీలో నువ్వే తెగ ఆలోచిస్తున్నావు. కోపంగా అరవి వైపు చూసి, షటప్, ఒకసారి చెప్తే అర్థం కాదంటే నీకు సైతానికే బచ్చే అంటున్నావు. రానా గట్టిగా అరిచేసరికి అరవి భయంగా చూసింది. నూరు అదుపులో ఉండదా నీకు? అమ్మ నాన్న వచ్చారు కదా, వింటే ఏమనుకుంటారు? ఆడపిల్ల లక్షణాలు ఆ దేవుడు నీకు ఇవ్వలేదే, ఇచ్చినా బాగుండు. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసేది నీకు. అరవి ఏం మాట్లాడలేక కామ్గా కారు ఎక్కింది. రానా కార్ స్టార్ట్ చేసి, ఎందుకు నాన్న అలా ఉన్నారు? తాతయ్య నా గురించి చెప్పేశారా? అరవిని లవ్ చేయటం నాకు తెలుసు, నాన్న యాక్సెప్ట్ చేయరు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. తాతయ్య ఈ విషయం చెప్పేసే ఉంటారు. ఇప్పుడు నేనేం చేయాలి? ముందు అమ్మతో మాట్లాడాలి. ఖచ్చితంగా అమ్మ ఒప్పుకుంటుందని అనుకున్నాడు. ఆలోచిస్తూ అరవి ముఖం చూశాడు. విండో బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తుంది. ఈరోజు అసలు నా టైమే బాగాలేదు. ఎప్పుడు లేని దీని మీద అరుస్తున్నాను. పైకి కోపం నటిస్తుంది, కానీ దీని కళ్ళు చూస్తేనే తెలిసిపోతుంది ఎంత బాధపడుతుందో. ఎందుకు నేను ఆయన చేతి తిట్టించుకుంటున్నాను? ఆయన నా బాస్, నేను తన కింద పనిచేసే ఎంప్లాయ్, కానీ చొరవ ఇచ్చారు కదా అని నేను హద్దులు దాటకూడదు. నా లిమిట్లో నేను ఉండాలి. సైతానికి బచ్చే అని పిలిస్తే ఆయన కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఏది ఏమైనా నేను సార్తో ఇంకెప్పుడు వెటకారం ఆడకూడదు అనుకుంది. కానీ అరవికి రానా మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఎందుకు ఆయన మీద కోపం వస్తుంది నాకు? ప్రియా, రానా ముక్కును చూడగానే, చెప్పండి సార్, అలిగావా? నాకెందుకు సార్ కోపం? మీరు చెప్పింది నిజమే. ఆ దేవుడు నాకు ఆడపిల్ల లక్షణాలు ఇవ్వలేదు, ఇస్తే ఇలా ఉండనేమో అనుకుంది. ప్రియా, చెప్పండి సార్ అని అతని వైపు చూసింది. సారీని, ఏదో తిక్కలో నోటుకొచ్చింది వాగేశాను. నేనేం పట్టించుకోలేదు సార్. మీరు నాకు సారీ చెప్పకండి. ఎంతలో ఉండాలో నేను అంతలోనే ఉండాలి. ప్రియ మాటలకి రానా బాధగా, ఏయ్ నీ పిచ్చి మాటలు ఆపు, చాలా చిరాగ్గా ఉంది నాకు. ప్రియ ఏం మాట్లాడలేదు, మౌనంగా బయటికి చూసింది. ఫోన్ రింగ్ అవడంతో, హలో చెప్పక్క, ఏమైంది ఈ టైంలో ఫోన్ చేశావు? ఆ పార్దు మళ్ళీ నీ జోలికి వచ్చాడా? లేదక్క, రాలేదు. ఎందుకలా అడుగుతున్నావు? నిన్ను ఇబ్బంది పెడతాడాడని నేను అభిసారికి చెప్పాను. ఆయన పార్దుతో మాట్లాడతానన్నారు. ఎందుకు చెప్పావక్క? మరి చెప్పక ఏం చేయమంటావు? ప్రపోజ్ చేశాడంటే ఏదో ప్లాన్ వేశాడు. నువ్వు మర్చిపోయావా ఆ రోజు ఆశ్రమంలో తను ఏమన్నాడో? ఉఫ్, అక్కవాడు నన్ను ఏం చేయలేడు. చేసినా నాకు తెలియని నా హస్బెండ్ వాడిని పచ్చడి చేడేస్తాడు. నువ్వేం టెన్షన్ పడకక్క, సరేనా అని కాల్ కట్ చేసింది. ఎవరు ఫోను? మా అక్క సార్, పేరు జానకి కదా. అవును అని ఫోన్ చేతిలో పట్టుకొని, అసలు ఎందుకు వాడు టార్చర్ చేస్తున్నాడు? ఏం చేయాలి వాడిని? ఏంటి నీ హస్బెండ్ కోసం ఆలోచిస్తున్నావా? అవును. ఏం ఆలోచిస్తున్నావు? మీలా కోపంలో నోరు జారకుండా ఉంటే చాలు అని. చంపేస్తాను నిన్ను. ఉన్నమాటే కదా అన్నాను. చంపేయి. నువ్వు నన్ను ఒసేగిసే అని ఏదో పిల్లని పిలిచినట్టు పిలవచ్చు. నేను మాత్రం నేను సైతానికి బచ్చా అనకూడదు. ఎలా కనబడుతున్నాను నీ కంటికి? ఏంటి నోరు తెస్తుంది? మూసుకుని కారు దిగు. నేను దిగను అని ఇలా వదిలి మీరు వెళ్ళండి సైట్ దగ్గరికి. నాకు ఎక్కడికి రావాలని లేదు. వర్క్ చేస్తేనే శాలరీ ఇచ్చేది. నువ్వు ఇష్టం వచ్చినప్పుడు మానేయటానికి ఇది నీ ఇల్లు కాదు. నాకు అసలు ఈ జాబే వద్దు. నేను మానేస్తాను. మీతో ఎందుకు నేను మాటలు పడాలి? ఇష్టం ఉంటే ఒకలా ఉంటారు, లేదంటే పనికిరాని వస్తువు కింద విసిరేసినట్టు విసిరేస్తారు. అంతే కదా అని కోపంగా చూసింది. రానా ఫోర్స్గా ఆమెను మీదకి లాక్కొని, ఏంటి దబాయిస్తున్నావు?
సారీ చెప్పాను కదా. ఆయన కోపం తగ్గలేదా? కోపంగా ఫేస్ పక్కకు తిప్పుకుంది. ఎందుకే అంత కోపం? నేను ఇప్పుడు ఏమన్నానని నీకు అంత కోపం? సారీ చెప్పాను కదా. మీరేగా ఉన్నారు నా నోటికి అదుపు ఉండదని. నేను ఆడపిల్లని కాదు అని అమ్మ నాన్న దృష్టిలో నువ్వు బ్యాడ్గా ఉండటం నాకు ఇష్టం లేదే. పైగా పౌనిగా పార్థుగాడు పెంట చేశాడు. నువ్వు నేను ఇంట్లో ఉన్నామన్న సంగతి మర్చిపోయి వెటకారం ఆడుతూ వస్తుంటే నాన్న అలా చూశారు. ఆయన మెంటాలిటీ అందరిలా కాదు. నువ్వు ఎవరి దగ్గర చులకనగా ఉండటం నాకు ఇష్టం లేదే. అతని మాటలకి సూతిగా అతని కళ్ళలోకి చూసింది. ఆమె ఫేస్ ఉన్న కురుల్ని వెనక్కి నడుతూ, నువ్వు నన్ను ఇంకా బాగా అర్థం చేసుకోవాలి రానా గురించి. బాగా తెలుసుకో. నేనెందుకు తెలుసుకోవాలి? నువ్వు కాకపోతే ఎవరు తెలుసుకుంటారు? ఆమె నడుం దగ్గర ఉన్న చేతిని మెడ వరకు పోనిచ్చి ఫేస్ దగ్గర లాక్కొని, నా కోపం ఏంటి? అన్నీ నువ్వే భరించాలి. నేనెందుకు భరించాలి? ఎవరివి నువ్వు? మీ చెప్పు. రానా ఊపిరి వెచ్చిగా తగిలేసరికి అరవి తల్లి కిందకి దించుకొని, నాకు తెలియదు కదా, అందుకే నేను చెప్పినట్లు చెయ్యని చిన్నగా ఆమె చెంపపై కొట్టి, ఇక్కడే ఉందామా లేదంటే సైడ్ దగ్గరికి వెళ్దామా? అరవి వెంటనే తేరుకొని కారు దిగింది. రానా నవ్వుకొని కారు దిగి ఇద్దరు కలిసి సైడ్ దగ్గరికి వెళ్ళారు. ఆఫీస్ ముందు కారు ఆపి నేరుగా లోపలికి వెళ్ళాడు అభి. ల్యాప్టాప్లో ఏదో సీరియస్గా వర్క్ చేస్తున్నాడు పార్దు. డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చిన అభిని చూడగానే, ఏంటనే ఎప్పుడు లేనిది నాన్న ఆఫీస్కి వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి పార్దు. ల్యాప్టాప్ పక్కన పెట్టి చెప్పండి, ఏమైనా ప్రాబ్లమా? అవును, ప్రాబ్లం ఏంటో చెప్పు, నేను చూసుకుంటా. అసలు ప్రాబ్లమే నువ్వురా. నేనేం చేశాను? నువ్వు అరవికి ప్రపోజ్ చేసావా? చేశానన్నయ్య, కానీ తను రిజెక్ట్ చేసింది. ఓ, రిజెక్ట్ చేసిందని పబ్లిక్ ప్లేస్లో తనని హక్ చేసుకున్నావు అవునా? పార్దు షాక్గా చూశాడు. అన్నయ్య, నాకెలా తెలుసానా? తనని చెంపలు వాయించటం, నువ్వు తనని హక్ చేసుకోవటం అంతా మీడియాలో లైవ్లో చూపించిందిరా. అసలు కొంచెమైనా బుద్ధుందా? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? షోలో ఉండే చేస్తున్నావా? టీవీలో నిన్ను అరవి కొట్టడం ఎంతలా చూపించాడో తెలుసా? అంటే నువ్వు ఇప్పుడు మీడియా దగ్గర నుంచో వస్తున్నావా? ఫోన్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే పరువు మొత్తం గంగలో కలిసేది. అసలు ఏంట్రా నువ్వు ఇలా తయారవుతున్నావు? నేను అరవిని లవ్ చేస్తున్నాను అన్నయ్య. పిచ్చిగా మాట్లాడకు. నీకు తెలుసు కదా రానా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని. అయినా ఎలా లవ్ అంటున్నావు పార్దు? ఇది కరెక్ట్ కాదురా. లేదన్నయ్య, రానా మాత్రమే అరవిని లవ్ చేస్తున్నాడు. అరవి మాత్రం కాదు. అందుకే నేను తనని లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం లేదని ముఖం మీదే చెప్పింది కదా. ఇష్టం లేదని నేను వదిలేయలేనన్నయ్య. నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు అరవి జీవితంతో ఆడుకుంటే మాత్రం నేను ఊరుకొని పారదు. నేను తన జీవితంలో ఎందుకు ఆడుకుంటాను? నిజంగానే లవ్ చేస్తున్నాను. నీ గురించి నాకు తెలుసు పారదు. కోపం వస్తే ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే వరకు ఊరుకోవు. నీ మంచికే చెప్తున్నాను. రానా జోలికి అసలు వెళ్ళకు. లేదు వెళ్తాను, నేను ఇలానే ఉంటాను, మారనంటావా? నీ ఇష్టం. రానా ఏం చేసినా కూడా నేను మాట్లాడను. చెప్పి నాకు విసుకొస్తుందని కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు. పార్దు చిన్నగా నవ్వుకొని తన వర్క్ మళ్ళీ స్టార్ట్ చేశాడు. సైడ్ దగ్గర వర్క్ చూసుకుని కార్ స్టార్ట్ చేశాడు రానా. అప్పటికే టైం 7 అవటంతో, ఓ గాడ్, ఇంత టైం అయింది ఏంటి, అభిని కలవాలి కదా అనుకుని కార్ వేగం పెంచాడు. ప్రియా కోపంగా రానా వైపు చూసి, ఈ మనిషికి అసలు దయా జాలి అలాంటివి ఏం లేవు. తిండి కూడా తిండివ్వకుండా ఇప్పటి వరకు పస్తులు పెట్టాడు. అందుకే సైతానికి వచ్చే అనేది. ప్రియ మార్నింగ్ ఆఫీస్కి 9 కల్లా వచ్చేయి. సరే సార్ అని నీరసంగా తల్లి వెనక్కి వాల్చింది. ఏంటి నీరసంగా ఉన్నావు? ఏం లేదు సార్, మధ్యాహ్నం భోజనం చేయలేదా? ఎక్కడా? మీరు అసలు నాకు ఛాన్స్ ఇచ్చారా? మీరు మాత్రం ఎంచక్కా తినేశారు కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు నన్ను అడగటం? నువ్వు దగ్గరుండి కొసరు వడ్డించావు కదా, అందుకు నేను కడుపు నిండా తిన్నాను. మొక్కను చూడు ఎలా పెట్టిందో, పిట్ట మొక్క ఆడేసుకుని. నువ్వు నాకు పెడితేనే కదా నేను తినేది. అంటే నువ్వు భోజనం చేయలేదా? చేశాను అని కారాపి ఇల్లొచ్చింది దిగు. నువ్వేం తినకుండా వర్క్ ఎందుకు చేసావు? అబ్బాయి ఇప్పుడు తింటానే, ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాలి. వెళ్తున్నాను కదా, రెస్టారెంట్లో తింటాను. అరవి కోపంగా, నువ్వేమన్నా చిన్నపిల్లాడివా? ఇంకా తిండి విషయంలో చిన్నపిల్లలా బిహేవ్ చేస్తానో? కోపంగా అరిచింది అరవి. ఓ, ఏంటే నన్ను సతాయిస్తున్నావు? టైంకి ఫుడ్ పెట్టడం తెలియదు కానీ మళ్ళీ గొడవ పెట్టుకుంది. ముందు వెళ్ళవే, నాకు టైం అవుతుంది. నేను వెళ్ళను. ఏయ్, నాకు టైం అవుతుందే బాబు, వదిలే నన్ను. ఎలా వదులుతాను? ముందు కారు దిగి భోజనం చేసి ఫ్రెండ్ని కలవడానికి వెళ్దు కానీ అని రానా చేతిని పట్టుకుంది. అబ్బా వదిలేవే, నాకు టైం లేదు. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా తింటానని కార్ స్టార్ట్ చేశాడు.
ప్రియా కోపంగా చూసి, అంతేలే, మాలాంటి వాళ్ళ ఇంట్లో మీరెందుకు తింటారు? నేను పద్ధతి గల అమ్మాయిని కదా, మా ఇంటికి వస్తే మళ్ళీ మీ పరువు పోతుంది. రానా కోపంగా చూసి, అరవి చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కొని కారు దిగవే, లేదంటే పీక నొక్కి నేనే నిన్ను చంపేస్తాను. నొక్కేయి, అదొకటే తక్కువ అని కోపంగా కారు దిగి లోపలికి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళగానే రానా వెంటనే కార్ స్టార్ట్ చేశాడు. అభి వచ్చేసింటాడు. ఈ రాక్షసి ఇప్పుడు మళ్ళీ అలిగింది, కానీ ఈరోజు బ్రతికిపోయానులే, లేదంటే షర్ట్ మార్చిలకి చచ్చేవాడిని అని కార్ రెస్టారెంట్ ముందు ఆపాడు. ఏంట్రా ఇంత లేట్గా వచ్చావు? అభి వచ్చేసాడా? లోపల ఉన్నాడు. చేతిలో బ్యాగ్ ఏంటి? అరవి బ్యాగ్ చూసి, ముందు ఇది కారులో పెట్టు. ఉందిగా సీలు రాక్షసి, నాతో గొడవ పెట్టుకుంది. ఏంటి ఈ మధ్యన మీకు గొడవలు ఎక్కువ అవుతున్నాయి? ఒక్కసారి అంతే అని చిన్నగా నవ్వి రెస్టారెంట్ లోపలికి వెళ్ళాడు. అప్పటికే అభి రానా కోసం వెయిట్ చేస్తున్నాడు. హాయ్ అభి, సారీ లేట్ చేశానా? లేదు రానా, నేనే త్వరగా వచ్చాను, కూర్చో. రానా నవ్వుతూ కూర్చొని అభి వైపు చూశాడు. సారీ రానా. దేనికి సారీ? మీకు తెలుసు కదా ఎయిర్పోర్ట్లో మా తమ్ముడు చేసిన నిర్వాకం. అది వదిలే అభి, నేను పార్దు కోసం మాట్లాడటానికి రాలేదు, మీ ఫ్యామిలీ కోసం మాట్లాడడానికి వచ్చాను. మా ఫ్యామిలీ కోసం ఏంట్రానా? మీ ఇంట్లో ఉన్నారే ఆవిడ పేరు రేఖ కదా. అభిముఖంలో రంగులు మారాయి. మీరిప్పుడు ఆవిడ గురించి మాట్లాడడానికి వచ్చారా? కోప్పడుకు అభి, నేను తన కోసం మాట్లాడడానికి రాలేదు. అసలు మీ అమ్మగారు ఎక్కడున్నారో తెలుసా? అభి ఏం మాట్లాడలేదు. తెలిస్తే నేనెందుకు ఆ ఇంట్లో ఉంటాను? మీ కంపెనీలో జాను అనే అమ్మాయి వర్క్ చేస్తుంది కదా. అవును, పోనీ తనెవరో నీకు తెలుసా? అప్పుడే శక్తి వచ్చి రానా పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు. అసలు మీరేం మాట్లాడాలనుకుంటున్నారు రానా? మీ అమ్మగారు సంధ్య గారి కోసం. అభి ఆశ్చర్యంగా చూశాడు. రానా, జాను ఎవరో కాదు, మీ మామయ్య శ్రీనివాస్ శర్మ పెద్ద కూతురు జానకి. ఆ జానకి చెల్లెలే అరవి. అభి షాక్గా, రానా నువ్వు చెప్పేది నిజం? మీ తాతయ్య, నాన్నమ్మ, అత్తయ్య, మీ అమ్మగారు, జాను, అరవి అందరూ కలిసి ఇక్కడే ఈ సిటీలోనే ఉంటున్నారు. అభి అలానే చూస్తుండిపోయాడు. ఈ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి రమ్మన్నాను. మా అమ్మ ఎక్కడుంటుందో చెప్పురానా, నేను ఇప్పుడే మా అమ్మని చూడాలి ప్లీజ్. జానకిని లవ్ చేస్తున్నావు కదా, నువ్వు ఫోన్ చేసి అడుగు, వెంటనే చెప్తుందని చిన్నగా నవ్వాడు. అభి ఆనందానికి అవధులు లేవు. అతని ఆనందం కన్నీటి రూపంలో బయటికి వస్తుంది. ఒక్కసారిగా పైకి లేచి రానాని గట్టిగా హత్తుకున్నాడు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావటం లేదు, నాకు అస్సలు మాటలు రావటం లేదు రానా. అభి వెన్ను నిమురుతూ, నీ ఎమోషన్ నాకు తెలుస్తుంది అభి. నీ మనసు ఇప్పుడు అమ్మని చూడాలని పరితపిస్తుంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? మీ అత్తయ్య ఇంటికి వెళ్ళు. మీ అమ్మ నీకోసం చాలా బెంగ పెట్టుకుంది. అవును, మా నాన్న చేసిన పనికి మా అమ్మ ఇన్ని సంవత్సరాలు నాకు దూరమైంది. అమ్మని నేను ఇప్పుడే చూడాలి రానా. వెళ్ళి మనం తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళు. ఇంకా ఉంది, కీప్ ఫస్ట్.